హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రమేష్ అజ్మీరా. ఏదైనా సరే ఫ్రెండ్స్, ఫార్మింగ్ చేయాలంటే చాలా కష్టపడాలి, చాలా వింత చేయాలనుకుంటా. కానీ నేను ఫ్రెండ్స్ ఏదైనా సింపుల్గా చేసేయడమే నాకు అలవాటు ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ మొక్కజొన్న పంట చూస్తున్నారు కదా. ఈ మొక్కజొన్న పంటను ఫస్ట్ దుక్కి దున్ని సాలు దవ్వి ఆ తర్వాత మొక్కలు మంచిగా నాటాలి, ఎత్తాలి. ఓ పెద్ద ప్రాసెస్ అండి. నేను ఇవేం చేయలేదండి. నేను చేసింది జస్ట్ సింపుల్. ఫస్ట్ ఒకసారి దున్నించానండి దుక్కి. ఆ తరువాత ట్రాక్టర్ తోటి రెండోసారి ఒకసారి దున్నిచ్చి మొక్కజొన్న తీసుకొచ్చానండి. ఎకరానికి 3 ప్యాకెట్లు. ఓన్లీ ఒకసారి దున్నిన తర్వాత మొత్తం చల్లేసానండి. అంతే, చల్లేసిన తర్వాత ఇంకోసారి దున్నించాను. సింపుల్. మొక్కలు మొలవవు, దున్నాలి, నాటాలి మంచిగా. అంతేగాని మొక్కలు మొలలేవు, పంట పండదు. చాలా మంది నన్ను చాలా ఎగతా చేసినట్టు చేశారండి. కానీ నేను ధైర్యంగా, నాకు తెలుసు కదండి, ఈ భూమి తల్లిని నమ్మి ఒక చిన్న ఎత్తు కింద పడేసిన అది దాని ప్రభావంతో అది మొలకెత్తి మొక్క అవుతుందండి. అలాంటిది నేను ఫాలో చేస్తానండి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, నేను డిసెంబర్లో వేశాను ఈ మొక్కలను. విత్తనాలు వేసి చూశాను, చిన్న చిన్నవి మంచిది ఎక్కడొక్కడ మొలిచినాయి కదా, ఏం కాలేదని అన్నారు. కానీ ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మొక్కలు ఎట్లా పెద్దగా అయినాయో. ఇప్పటికే 2 నెలలు కాయ అయిపోయింది. ఇది 3 నెలల పంట అండి, 100 రోజులు ఇది. ఇప్పుడు చూడండి కాయలు మొత్తం కంకులు, పాలకాయలు ఎలా అయినాయో ఒకసారి చూడండి ఫ్రెండ్స్. మొక్కలు అన్నిటికీ ఒక్కోదానికి 2 ఉన్నాయండి, ఒక్కోదానికి ఒక్కొక్కటి ఉన్నాయండి. కాయ సైజు మాత్రం కొద్దిగా వేపుగానే పెరుగుతున్నాయండి. చూడండి ఒకసారి, కొద్దిగా పెద్ద సైజు వస్తున్నాయండి. అది ఒకటి చిన్నగా ఉన్నాయండి. వెనక ముందు అన్నీ వస్తూనే ఉంటాయండి, అట్లేం లేదు. దీనికి మందులు అంటారా, మందులది ఏముందండి, ఫస్ట్లో అడుగు వేసానని అంతే, ఒక బస్తా. అది ఎకరం పొలం అండి, ఎకరం మొత్తం. అందులో ఇప్పుడు ఈ మధ్యలో ఒకసారి 2 సార్లు కట్టాను. 2 సార్లు ఒక బస్తాన్నర యూరియా చల్లాను అంతేనండి. ఇప్పుడు ఒకసారి నీళ్ళు కడుతున్నాను అండి. ఈ పాల దశ కదా, ఈ పాల దశలో కొద్దిగా మందు చల్లితే గట్టిగా కాయలు వస్తాయని నా నమ్మకం అండి. అంతే అండి. కదా సింపుల్గా వాటర్ చల్లేయడం, కట్టేయడం, 2-3 సార్లు యూరియా చల్లేస్తే పంట సింపుల్గా పండించేస్తుందండి. దేని గురించి పెద్దగా కష్టాలు పడడం, ఇది చేయడం అని అంటున్నారండి. చూడండి ఆ పంట ఎట్లా ఉందో. ఈ కాయ చూడండి, సైజు కొద్దిగా పెద్దగానే వస్తుందండి. చూడండి, ఇప్పుడు నేను వేసుకున్న పొలం ఇది. ఈరోజు నీళ్లు కొడుతున్నానండి. ఒకసారి మళ్ళీ యూరియా ఒకసారి చల్లితే పంట మొత్తం కాయ దశ కొద్దిగా బలంగా పెరిగి అందులో ఉన్న గింజలు గట్టిగా వస్తాయని ఒకసారి మందు చల్లి అవి ఆపేయడం అండి. అంతకంటే ఎక్కువ మళ్ళీ మందు చల్లడం ఉండదండి, నీళ్ళు కొడుతూ ఉండాలంతే. చూడండి ఫ్రెండ్స్, నా పంట ఎలా ఉందో. ఏంటంటే మొత్తం సింపుల్గా పండించేస్తానండి, బరువు లేకుండా, కష్టం లేకుండా అన్నట్టు. ఎగబడి నేను పెట్టుబడి పెట్టేస్తున్నా, మందులు కొట్టేస్తున్నా, అలాంటివి నాకు నచ్చవండి. ప్రకృతి సేంద్రీయ వ్యవసాయం టైప్లో కొద్దిగా చల్లి చేసుకోవడం. ఎందుకంటే మన ఆరోగ్యానికి హానికరం. అవి తిన్నా వేరే వాళ్ళకు, మన అమ్మిన వారు వాళ్ళు తిన్నా కూడా దానివల్ల ఎఫెక్ట్ ఉండకుండా చూడాలనేది నా ప్లానింగ్ అండి. చూడండి నాకు పంట ఎలా ఉందో. చూడండి ఫ్రెండ్స్, దిస్ ఇస్ మై మొక్కజొన్న పంట అండి. చాలా విశాలమైనది. ఇలా పని చేసుకోవడం నాకు ఆనందం అండి. ఓకే, మీరు కూడా ఇందులో ఏమైనా డౌట్లు ఉన్నా, లేకపోతే ఇలా ఎలా అని సాధ్యమని చెప్పిన కామెంట్ రూపంలో చెప్పండి. నేను మీకు సలహా ఇస్తాను దీని గురించి, సింపుల్గా ఎలా పండించాలనేది. ఏ పంట అయినా, వరి అయినా, మొక్కజొన్న అయినా, మిర్చిని ఎలా పండించాలని అనుకుంటున్నాను కదండి. మిర్చిని ఎలా పండించాలో కూడా దీన్ని తెలుసండి నాకు. అది చూపిస్తా, చేసి మీకు చెప్తాను. అంతవరకు మీరు కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వస్తాను ఫ్రెండ్స్.